అందరికీ నమస్కారం. బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించొద్దు. బెంగళూరు రేవ్ పార్టీ వలన టాలీవుడ్ లో రేగిన ప్రకంపనలు ఇంకా చల్లారలేదు. హేమ, శ్రీకాంత్ తాము అందులో పాల్గొనలేదని వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. అయితే హేమ పాల్గొన్నట్టు, ఆమెకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టు ఓ క్లారిటీ వచ్చేసింది. ఇదే సమయంలో కొందరు కావాలనే ఈ వ్యవహారంపై ఊహాగానాలు క్రియేట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అలాగే యాంకర్ శ్యామలపై కొందరు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వార్తలు వండివారించారు. ఈ నేపథ్యంలో శ్యామల కూడా ఒక వీడియో రిలీజ్ చేసి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను ఉన్నాను అంటూ ఒక ఛానల్ నాపై దుష్ప్రచారం చేస్తోంది, అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయింది. ఒక పార్టీతో అనుసంధానం అయ్యి ఉన్నాననే విషయం తెలిసి మా పార్టీ మీద, నా మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసే అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునేది లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయడం జరిగింది అని చెప్పుకొచ్చింది. ఇక ఈ రేవ్ పార్టీకి రాజకీయ రంగు పులిమేస్తున్నారు. రేవ్ పార్టీ వ్యవహారం వెలుగులోకి రావడంతో జానీ మాస్టర్ ఆ రేవ్ పార్టీలో దొరికాడంటూ కొన్ని పోస్టులు దర్శనం ఇవ్వగా వాటిని ఖండించారు జానీ మాస్టర్. యాంకర్ శ్యామల సైతం ఆ రేవ్ పార్టీలో ఉందంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేయడంతో ఆమె వాటిని ఖండించింది. ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా వీళ్ళ పేర్లే ఈ రేవ్ పార్టీ వ్యవహారం ఎందుకు వినిపిస్తున్నాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. అలాగే వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఏపీ ఎన్నికల నేపథ్యంలో శ్యామల ఒక పార్టీ తరపున ప్రచారం చేయగా జానీ మాస్టర్ మరో పార్టీ తరపున ప్రచారం చేయటమే కారణమంటున్నారు. దాంతో వీళ్ళిద్దరినీ బెంగళూరు రేవ్ పార్టీలో ఇష్యూలోకి లాగుతూ తప్పుడు కథనాలు ప్రసారం చేసి వారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. శ్యామల ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. అయితే ఆమె వైసీపీకి సపోర్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఓ వర్గం శ్యామలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారని అంటున్నారు. కొందరు శ్యామల వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేశారు. ఇక ఈ రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల ఉన్నట్టు ఆ ప్రచారం చేశారు. అందరికీ నమస్కారం. బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించొద్దు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.